నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ అదిరిపోయే చికెన్ ఫ్రై ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెష్ చికెన్ తీసుకోండి, దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోండి, దాంట్లో కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకొని రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలి. మనకి కలర్ కావాలంటే ఫ్రై ఎర్రగా అయితే కనపడాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని బయట అయితే దొరుకుతుంది. సో అదైతే వేసుకోండి. అయినా సరిపోలేదు, కలర్ ఇంకా కావాలనుకుంటే కనుక కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకోండి, అదే ఫుడ్ కలర్. దాని తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చిటికెడంత గరం మసాలా కూడా వేసుకోండి, దాని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి, దాని తర్వాత మైదా కూడా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొంచెం నూనె కూడా వేసేసుకొని దాని తర్వాత ఒక నిమ్మకాయని అడ్డంగా కోసి ఒక ముక్కను తీసుకొని దాన్ని అలా పిండుకొని వీటిని మంచిగా అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్ చేసుకొని దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేయాలన్నమాట. మ్యారినేషన్ మనకి కొంచెం ముక్కకి పట్టాలి కాబట్టి మసాలా నీళ్లు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మ్యారినేట్ చేసి దాన్ని గాలాడకుండా, మీ దగ్గర ఈ కవర్ ఉంటే ఎలాగా, లేదంటే మూతన్నా పెట్టేసేయండి, బట్ గాలాడకుండా కొంచెంసేపు మ్యారినేషన్ చేసింది పక్కన పెట్టేస్తే ఆ ముక్కలకి ఆ మసాలా అనేది ఆ మంచిగా అయితే పడుతుందన్నమాట. సో ఈ విధంగా ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి త్వరగా అవుతుంది ఫ్రై, కొంచెం పోసుకుంటే డిలే అవుతుంది. సో నిండుగా అయితే ఆయిల్ పోసేసుకొని బాగా తెరలేంత వరకు ఉంచుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని తీసి ఒక్కొక్కటి నెమ్మదిగా అందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, మీద పడుకోకుండా దూరంగా ఉండి నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదపకూడదు, కొంచెం సేపు అలా వదిలేస్తే ఆటోమేటిక్గా ఫ్రై అయ్యి అవే పైకి తేలుతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక సైడ్ నుంచి మరో సైడ్కి వాటిని తిప్పాలి. సో ఫ్రై అయినాయి. సో మనం దీన్ని రెండు విధాలుగా అయితే రెండు సార్లుగా వేయించుకోవాలి. ఒకేసారి ఫ్రై చేసుకుంటే ముక్క గట్టి పడిపోతుంది, తర్వాత తినడానికి ఇబ్బంది అవుతుంది, టేస్ట్ కూడా రాదు, మాడిపోతుంది. సో ముందుగా ఒక 50% కుక్ అయిన తర్వాత లేదా 70% దాన్ని అలా తీసేసి తర్వాత మళ్ళీ రెండో వాయి వేసుకోవాలన్నమాట. సో అలా వేసుకున్న దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని మనకు కావాలనుకుంటే మ్యారినేషన్ చేసేటప్పుడే జీడిపప్పు కూడా వేసుకుంటే ఏమవుతుందంటే జీడిపప్పు పకోడీ అవుతుంది, లేదంటే జీడిపప్పుతో చేసుకున్న చికెన్ ఫ్రై అవుతుంది. పైన మనం మ్యారినేషన్ చేసేటప్పుడు జల్లుకున్నా ఓకే, జీడిపప్పు ఉంటేనే, లేదంటే లేదు. దాని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా దోరగా వేయించేసుకోవాలన్నమాట. మనకి క్రిస్పీనెస్ కావాలంటే కనుక ఇలాగా చూసుకుంటూ మధ్యలో దించేయాలన్నమాట, రెండు వాయిలుగా వేసుకొని. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే గట్టిగా అయిపోతుంది ముక్క. సో రెండు వాయిలుగా చెప్పాను కదా, ఫస్ట్ ఒకసారి వేయించుకొని మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ రెండోసారి కూడా వేయించుకొని ఆ తర్వాత మొత్తం ప్రాపర్గా దించేయటమే అనమాట. దించేసిన తర్వాత మనకి స్పైసీనెస్ అనేది తక్కువైంది అనుకుంటే కనుక గరం మసాలా, ఉప్పు, కారాన్ని ఒక పౌడర్లా చేసుకొని దాన్ని మీదైతే జల్లుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా స్పైసీ కావాలనుకుంటే కనుక, లేదనుకుంటే ఇలానే సరిపోతుంది. కొంతమంది స్పైసీ లవర్స్ ఉంటారు కదా, నాకు స్పైసీగా కావాలనుకుంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం ఒక వాయి వెయిట్ చేశాను, సో ఇది సెకండ్ టైము. సో కొంతమంది షార్ట్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం నేను ఇంకా లెంతీ చేయకోకుండా, ల్యాగ్ చేయకోకుండా షార్ట్లోనే స్వీట్గా మీకు అర్థమైపోయేలాగా వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ ఈ మధ్య చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి ఏదో ఒక వీడియోతో మీ ముందుకైతే నేను వస్తూనే ఉంటాను. సో వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి, సపోర్ట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. సో చూసారు కదా, ఫ్రై అయితే అయిపోయిందనమాట కంప్లీట్గా. సో ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. సో వాటిని చల్లారక ముందే, ఎందుకంటే చల్లారితే వాటికి పైన మనం స్పైసీనెస్ కోసం ఉప్పు కారం అది జల్లుదాం అనుకున్నాం కదా. తర్వాత ఇగోండి పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను. ఈ ఉప్పు, కారం, గరం మసాలాని దించిన వెంటనే పైన అలా జల్లేయండి, ఎందుకంటే లైట్గా ఆయిల్ తేమ ఉంటుంది కాబట్టి పట్టుకుంటుంది ముక్కకి. దాన్ని ఒకసారి జల్లేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మనకి స్పైసీనెస్ సరిపోయిందంటే ఓకే, లేదంటే ఇంకో రౌండ్ మళ్ళీ వేసుకొని చూసారా, అదిరిపోయే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.